ముక్కలు తీసుకెళ్ళిపోయారు. మళ్ళీ నాకు చిన్న ముక్కే దొరికింది. అంకుల్, మాలాంటి పేద పిల్లలకి రోజు తినడానికి ఏదో ఒకటి పెడుతున్నారు కదా, మా కడుపు నింపుతున్నందుకు థ్యాంక్స్ అంకుల్. దున్నపోతుల్లాగా పెద్ద పెద్ద ముక్కలు పట్టుకెళ్ళినా కనీసం ఒక్కడు కూడా థ్యాంక్స్ చెప్పలేదే. చిన్న ముక్క దొరికిన అమ్మాయి థ్యాంక్స్ చెప్తుంది. ఇది నిజంగా ఆమె మనసేనా? ఏమో చూద్దాం. అంకుల్, థ్యాంక్ యూ అంకుల్. ఇదేంటి గోల్డ్ రింగ్ లాగా ఉంది? పొరపాటున వచ్చిందేమో. అంకుల్కి ఇచ్చేద్దాం. అంకుల్, పొరపాటున మీరు ఇచ్చిన బండ్లో ఈ గోల్డ్ రింగ్ వచ్చింది అంకుల్. అమ్మా, అది నీకు పొరపాటున దొరకలేదమ్మా. ఆ బంగారు ఉంగరాన్ని నేనే ఆ రొట్టె ముక్కలో పెట్టాను. నీ ఉద్దేశం ఏమిటో, నీ వ్యక్తిత్వం ఏమిటో, నీ బుద్ధి ఏమిటో చూద్దామని ఆ చిన్న రొట్టె ముక్కలో ఆ ఉంగరాన్ని నేనే పెట్టాను. పేదదానివి, ఆకలితో ఉన్నదానివి, ఆ బంగారు ఉంగరం నీకు ఎంతో అవసరం. అయినప్పటికీ తిరిగి వచ్చి నీవు రుణపడిన హృదయాన్ని చూపించావు. నమ్మకంగా ఆ బంగారు ఉంగరాన్ని నువ్వు నాకు తిరిగి తీసుకొచ్చి ఇచ్చేసావు. అమ్మా, నువ్వు ఆర్థికంగా పేదదానివి కానీ బుద్ధిలో పేదదానివి కాదమ్మా. ఇక నుంచి నువ్వు ఆ అనాథలతో ఉండాల్సిన అవసరం లేదమ్మా. నేను నా కూతురుగా అంగీకరిస్తున్నాను.